హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నేనైతే పూజ కోసము కొన్ని విడి పువ్వులు, కట్టిన పువ్వులు, కొబ్బరికాయ, అరటి పండ్లు నైవేద్యంగా ఈరోజు సేమియా పాల పాయసం చేద్దామనుకుంటున్నానండి. అక్షయ తృతీయ రోజు ఉల్లి, వెల్లుల్లి లేకుండా నేను టిఫిన్‌లోకి ఒంటికి చలువ చేసేటువంటి పెసరపప్పుతో మిరియాల పొంగల్ తయారు చేశాను. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌కి కమ్మగా ఉండే చింతపండు పులిహోర, చింతపండు గుజ్జు మనం ముందుగా తయారు చేసి పెట్టుకుంటే చక్కగా తక్కువ టైంలో రుచిగా కలుపుకోవచ్చు. అది ఎలానో ఫుల్ వీడియో శారదాస్ ఛానల్‌లోనే ఉంది. అవసరం అనుకుంటే చూడండి. చిటికెలో అయిపోతుంది. నైవేద్యంగా పెట్టవచ్చు. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌కి ఉపయోగించుకోవచ్చు. మరియు దద్దోజనం. దద్దోజనంలో ఎక్కువగా పాలు పోసి కొంచెము పెరుగు వేసి చక్కగా కలిపానండి. తినేటప్పటికి కమ్మగా ఉంటుంది. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.